మా పెళ్లి 2002లో జరిగింది. 2002 అంటే 23 సంవత్సరాలు అయితే మాది ఒట్టిమర్తి. మా మేడం కూడా ఒట్టిమర్తి. అంటే మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాం. అప్పుడు జస్ట్ నాది డిగ్రీ అయిపోయింది అంతే. డిగ్రీ అయిపోయింది. ఏంటిది ఇంకా ఇంటి దగ్గర నుంచి ఏం రావు కాబట్టి పైసలు ఇక్కడనే ఏంటిది ఒక పేపర్ బాయ్గా అట్లా, తర్వాత పేపరు, తర్వాత ఇట్లనే ట్యూషన్స్ కినే చెప్పేది బాగా. అయ్యేసరికలా అప్పుడు 2004లో మాకు బాబు పుట్టింది ఫస్ట్. అప్పుడు నేను ఒక చిన్న స్కూల్లో పనిచేస్తున్నాను. చిన్న స్కూల్లో అప్పుడు జీతం ఎంత, ప్రైవేట్ స్కూల్లో అది ఎంత 1200 రూపాయలు అట్లా జీతం ఉండేది. అప్పుడు చాలా తక్కువ ఉండేది జీతం. అయితే నేను అనుకున్నవాడు పుట్టినప్పుడు, అరే ఏంది ఇది, నేనైతే పెళ్లి చేసుకున్నా అంటే 2000 అంటే అప్పటిదాకా కూడా అంటే నాది డిగ్రీ అయిపోయింది 98లో అయిపోయింది. అంటే 98లో డిగ్రీ అయిపోయినా నాకు ఆలోచన రాలేదు. ఎందుకు రాలేదంటే నేను మంచి స్కూల్లో జాయిన్ అయినా, ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే జాయిన్ అయినా. 98 నుంచే చేస్తున్నా. అరే నాకు ఆలోచన రాలేదు. ఏం ఆలోచన రాలే, ఈ డబ్బుల గురించి ఆలోచన అనేది రాలేదు. మామూలు స్కూల్లోనే చేస్తున్నా మంచిగానే. ఏంటిది నాకు అప్పటికి ఒక్కడికి ఉన్నాను కాబట్టి పెద్ద సరిపోయింది. వీడు ఎప్పుడైతే పుట్టిండో అంటే 2004లో వీడు ఎప్పుడైతే పుట్టిండో నాలో ఆలోచన స్టార్ట్ అయింది. అని వీడిని ఎక్కడ చదివియాలి అంటే వాడు పుట్టినప్పుడే, ఆ పుట్టినరోజే నాకు ఆలోచన వచ్చింది. వాడు పుట్టింది ఏంటిదంటే ఆగస్టు 28వ తారీఖు నాడు పుట్టింది. జూన్ 28వ తారీఖు నాడు పుట్టిండు వాడు. జూన్ 28వ తారీఖు నాడు పుడితే నాకు ఆలోచన అనేది స్టార్ట్ అయింది. అరే వీడు పుట్టింది కరెక్టే, నేను ఇప్పుడు చేసేటటువంటి ఒక సంపాదనతో వీడిని చదివించగలుగుతానా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ పెట్టిండు. వాడు పుట్టడంతోనే నాకు క్వశ్చన్ మార్క్ పెట్టిండాడు. ఇంకా స్ట్రగ్లింగ్ అనేది స్టార్ట్ అయింది. అప్పటిదాకా ఆడుతూ పారుతూ తిరిగిన నేను. అంటే ఏ బాధ్యత అంటే జస్ట్ అంతవరకు సరిపోతుంది, తినడానికి వస్తే సరిపోతుంది, అది వస్తే సరిపోతుంది, ఇది వస్తే సరిపోతుంది అన్న ఆలోచనతో కాకుండా అప్పుడు నాలో స్టార్ట్ అయింది. ఎట్టనన్నా చేసి ఏంటిది మరి ఒక మిత్రుడు ఏంటిది మన రాజశేఖర్ అని స్కూల్లో పనిచేస్తున్నప్పుడు నాకు చెప్పిండు, అరే నువ్వు టీచర్గా ఉన్నావు, టీచర్గా ఉన్నప్పుడు మరి టీచర్గా అంటే ఖచ్చితంగా ఏం చేయాలి, బీఈడీ చేయాలి, టీచర్ ట్రైనింగ్ చేయాలి. నువ్వు టీచర్ ట్రైనింగ్ చేయకుండా ఎన్ని రోజులు ఉన్నాని నేను ఇట్లనే పని చేస్తారు, తర్వాత నీకు జీతం అనేది ఇట్లనే ఉంటుంది, ఆ పిల్లగాని ఇట్లా చదివిస్తూ నువ్వే ఆలోచించాలని ఆయన గట్టిగా కోపంగా చెప్పిండు. రాజశేఖర్ సార్ అని ఆయన గట్టిగా చెప్పిండు. ఏమని చెప్పిండు, నువ్వు చేస్తే బీఈడీ చేయి, బీఈడీ చేసి టీచింగ్ ఫీల్డ్లో ఉండు, లేదంటే వద్దని చెప్పేసి. ఆ తర్వాత బాగా ఆలోచించిన, ఎట్టనైనా చేసి టీచర్ ట్రైనింగ్ చేయాలని. పాపం గట్టిగా కష్టపడ్డా. అంటే అప్పుడు ఆలోచన అనేది స్టార్ట్ అయింది కదా. ఏమంటే బీఈడీ వచ్చింది, సూర్యాపేటలో బీఈడీ కంప్లీట్ చేసిన. అది కష్టం మీద పెళ్లి చేసుకున్నాను కాబట్టి సంసార బాధ్యత, అటు చదువు, వీసీ కాలేజీలో చేసిన నేను. తర్వాత అది అయిపోగానే నా దేవుని అదృష్టం ఏంటిది నల్గొండలో పెద్ద స్కూలు ఆల్ఫెన్స్ స్కూల్లో టీచర్గా రావడం. దేవుడు లాంటి మా విన్సెంట్ మండోజా బ్రదర్ అని, ఆయన నిజంగా నాకు దేవుడే. ఎందుకంటే ఆ రోజు ఆయన పోస్టింగ్ ఇచ్చిండు, అక్కడ ఇచ్చిండు కాబట్టి ఆ దేవుని దయ వల్ల ఆ బల్లో జాయిన్ అయిన తర్వాత నా కొడుకుని అదే బల్లో ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు చదివించడం. తర్వాత నా ఆర్థిక ఏంటిది పరిస్థితి కూడా కొద్దిగా మెరుగ్గా అవ్వడం, తర్వాత వాడిని చదివించడం. తర్వాత ఇంటర్మీడియట్లో అడిగాను, అంటే 10th క్లాస్లో అడిగిన వాడిని. ఏం అడిగినంటే, అరే బాబు నువ్వు మంచిగా చదువుతా అంటే నేను ఇల్లు కట్టడం కొన్ని రోజులు ఆపుకుంటాను అని అంటే వాడన్నాడు, నాన్న నల్గొండనే చదువుకుంటా అన్నాడు. నల్గొండలనే గౌతమ్ కాలేజీలో చదువుకున్నాడు. తర్వాత మంచి ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్నాడు. తర్వాత ఇంత జర్నీ చేసినా కదా. తర్వాత నాకు సంతోషకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడే అడుగుతున్నారు, ఏమని అడుగుతున్నారు, మరి ఈరోజు నీ కొడుకు గ్రాడ్యుయేషన్ డే కదా, ఏంటిది మరి కాలేజీలో తల్లిదండ్రులు అందరూ పోయి చాలా ఆనందంగా ఏంటిది ఆ క్యాప్లు, తర్వాత కోట్లు వేసుకొని అన్నీ చేయాలిగా. అంటే నిజంగా మా దేవుడు విన్సెంట్ మండోజా బ్రదరు ఎప్పుడు నాకు ఒకటే చెప్పేది, ఏమని, నాన్న నువ్వు ఎప్పుడైనా సరే నీ పనిని నువ్వు ప్రేమించు, తర్వాత దేవుడు ఎప్పుడు కూడా నీకు ఏంటిది నీ ఏమంటే ఉంటాడు ఖచ్చితంగా. ఏంటిది నువ్వు బడి అనేది నీకు దేవాలయం, అర్థమైందా, నువ్వు బడికి మాత్రం రెగ్యులర్గా పోవాలని నన్ను ప్రేరేపించింది. తర్వాత
ఒక గొప్ప విషయం ఏంటంటే తను అమెరికాలో రిచెస్ట్ పర్సన్ ఒక అతను ఏంటిది అండర్ 30లో కోనం సందీప్ అని ఆయనకు నేను 9వ తరగతి కూడా చదువు చెప్పిన. అప్పుడు ఆ ప్రిన్సిపల్ కూడా విన్సెంట్ మండోజా గారే ఉండేది. ఆ విన్సెంట్ మండోజా బ్రదర్కి తర్వాత మా టీచర్లకి నాకు అందరికి కూడా ఇన్విటేషన్ వచ్చింది అలా పెళ్లికి రామని. కానీ ఆ రోజు వర్కింగ్ డే, ఆ పెళ్లికి కూడా పోలేదు. ఎందుకంటే కమిట్మెంట్ ఏంటిది, నేను ఒకటే అనుకుంటాను, ఒక టీచర్గా నా బాధ్యత ఏంటి, రెగ్యులర్గా బడికి పోవడం, మంచిగా పిల్లలకు చదువు చెప్పడం. నేను నా బాధ్యతను కనుక నేను నిర్వర్తిస్తే ఏంటిది అన్నీ కూడా మిగతా అన్నీ కూడా దేవుడే అన్నీ చూసుకుంటాడని నేను అనుకుంటాను. నిజంగా నా ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో మీలాంటి పెద్దల ఆశీర్వాదాలు నిజంగా చెప్పుకుంటే మా బ్రదర్స్ అందరూ కూడా ఇప్పటిదాకా నేను అక్కడ బల్లో పనిచేస్తున్నాను. విన్సెంట్ మండోజా బ్రదరు, విన్సెంట్ రెడ్డి బ్రదరు, తర్వాత అరుణ్ ప్రకాష్ బ్రదరు, తర్వాత జార్జ్ బ్రదరు, తర్వాత ఇప్పుడున్నటువంటి హృదయ్ బ్రదరు, వీళ్ళందరూ కూడా నిజంగా నన్ను వాళ్ళ యొక్క డిసిప్లిన్తో, అంటే ఆ బడి డిసిప్లిన్ బడి, ఆ డిసిప్లిన్తో నాలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. నా జీవిత ప్రయాణం అంటే నా జీవిత నౌక ఇలా సాగుతుందంటే కారణం కూడా అదే చెప్పగలను. తర్వాత ఇంకొకటి బయట కూడా ఏంటిది, నాకు ఒక పెద్ద లెక్క, మా కుటుంబ పెద్ద లెక్క బండారు ప్రసాద్ అని ఉంటాడు. ఆయన ప్రతిరోజు ఏంటిది, ఏం చేస్తున్నావు, ఎక్కడికి పోతున్నావు, ఏంటిది అంతా ఓకేనా, మంచిగా ఉందా లేదా అంటే ఒక పెద్ద ఆయన లెక్క నన్ను గద్దాయించేటటువంటి యొక్క, అంటే అందరి ముందర నన్ను మంచిగా ప్రేమగా చూసుకున్నా కానీ ఎవరు లేనప్పుడు మాత్రం సురకలు బాగానే వేస్తుంటాడు. అట్లాంటి పెద్దలని నాకు ఇచ్చినందుకు పుల్లారావు అయితేంది, డాక్టర్ పుల్లారావు గారు అయితేంది, సుబ్బారావు గారు అయితేంది, నా వాకర్ మిత్రులందరూ, ఎస్పెషల్గా మా కేసీఆర్ అన్న కూడా ఏంటిది, వీళ్ళందరి ప్రేమలో నేనైతే ప్రతి ఒక్క క్షణాన్ని జీవితంలో, అంటే 24 గంటల సమయంలో 8 గంటలు నిద్రపోతే మిగతా టైం మొత్తం కూడా నేను ఆనందంగా ఉంటూ ఏంటిది ఇట్లాంటి కొన్ని చేసుకుంటున్నా. ఏంటిది నా బాధ్యత ఏంది, ఒక తండ్రిగా వాడిని చదివించినాను, ఇంకా చదువుకుంటా అంటే మంచిగా చదివిపిస్తాను, ఇంకా ఏం చేస్తా అంటే అది చేస్తాను. నాకున్నది ఒకటే కొడుకు కాబట్టి ఒక కొడుకు ఒక బిడ్డ. నేను అనుకునేది ఒక్కటే, ఏమనుకుంటా అంటే మన పని మనం చేసుకుంటా పోతుంటే దేవుడి పని దేవుడు చేసుకుంటూనే పోతుంటాడు. అది మీరు నాకు ఎందుకో ఈ విషయాన్ని మీతో పంచుకోవాలనిపించింది, అందుకనే పంచుకున్నాను. థ్యాంక్ యూ.